చేసినప్పుడు ఏమవుతుంది, మన నేల అనేది సారవంతమైన నేల, మెత్తటి నేల పైపుర ఒక 2-3 అంగుళాలు మాత్రమే. ఈ అధిక వర్షాల వల్ల ఆ మెత్తటి నేల అయితే ఏదైతే ఉందో అది కొట్టుకొని పోతుంది. దాన్ని నేల క్రమక్షయం అంటారు. ఇప్పుడు అలా అయితే ఇప్పుడు ఈ విధంగా నీరు అలా నిలబడి ఉంది చూడండి రెండింటిలో కూడా. అదే మనము ఈ ఆ నీటిని కనుక భూమిలోకి తీసుకెళ్ళాలి, అంటే భూమి పీల్చుకోగలిగితే స్పాంజ్ లాగా ఆ తేమ అనేది ఎక్కువ రోజులు ఉపయోగపడుతుంది. లేదు ఒక టైంలో బోర్లో నీళ్లు ఉండవు లేదా చెరువులో నీళ్లు ఉండవు, అలాంటి టైంలో మనం కొద్ది వాటర్ని ఉపయోగించి అధిక దిగుబడి సాధించవచ్చు. ఎలాగంటే మనం నీళ్లు పారించే దాంట్లో కనుక ఆప్సైటీని వాడినట్లయితే చూడండి, ఆప్సైటీని వాటర్లో ఆప్సైడ్ ఏం కావాలి, వాటర్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అంటే వాటర్కి తలతన్నిక లేదా సర్ఫేస్ టెన్షన్ అనే గుణం, ఆ దానికి మనం ఈ ఆప్సైటీని వాడినట్లయితే ఆ సర్ఫేస్ టెన్షన్ లేదా తలతన్నిక అనేది తగ్గిపోయి వాటర్ అనేది స్ప్రెడ్ అవ్వడం లేదా దాన్ని భూమిలో దిగిపోవడం స్టార్ట్ అవుతుంది. అలా భూమిలో దిగిపోవడం వల్ల ఏమవుతుందంటే భూమి అడుగు పొరలు, అంటే జనరల్గా భూమి 3 పొరలు ఉంటుంది, పై పొర, మధ్య పొర, కింది పొర. మన రూట్ జోన్ అంతా కూడా 3వ పొరలో ఉంటుంది. మన పత్తి కానీ, మిరప కానీ, లేకపోతే కంది కానీ ఇలాంటి పంటల్లో. అప్పుడు ఆ కింద రూట్ జోన్ వరకు వాటర్ వెళ్తుంది. అలా వాటర్ వెళ్ళటం వల్ల ఎక్కువ రోజులు, అంటే మనము కొన్ని నెలలకైతే వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు అలా నీటి తడులనే ఇస్తాం. అవే మా ఆప్సైటీని ఉపయోగిస్తే మనం 20 రోజుల వరకు కూడా నీటి తడి అవసరం ఉంది. అది కూడా మనము నీటి తడి ఇచ్చేటప్పుడు ఎక్కువ మంది మన ఏపీ తెలంగాణలో, మన భారతదేశంలో ఫ్లడ్ ఇరిగేషన్ అంటే నీళ్ళని పారించడం వల్ల ఏమవుతుందంటే నీళ్ళను పారించిన తర్వాత మొదటి 2-3 రోజులు నీరు అధికంగా ఉంటుంది. అంటే మొక్కకు కావాల్సినంత నీరు కన్నా ఎక్కువ నీరు ఉంటుంది. తర్వాత నుంచి మళ్ళీ లెవెల్ అవుతుంది. అలాగే ప్రతిసారి పారించడం వల్ల మొక్క ఏమవుతుందంటే అధిక నీటి ఒత్తిడికి గురవుతుంది, పూత కానీ పిండి కానీ రాలిపోతుంది. అలా కాకుండా మనం ఆప్సైటీని కనుక ఉపయోగిస్తే నీటి తడుల సంఖ్య తగ్గుతుంది. అంటే మనం బోర్ ద్వారా పెట్టినా లేదా డీజిల్ ఇంజిన్ ద్వారా కానీ లేదా 2-3 మనుషులు అక్కడ ఎక్కడికి నీళ్లు పెట్టాలి. అలాగా ఆ కూలీ ఖర్చు తగ్గుతుంది, అలాగే మన ఈ డీజిల్ ఖర్చులు కూడా తగ్గుతుంది. ఇలాగా ఇక్కడ కనబడుతుంది కదా, ఆప్సైటీని వాడినట్లయితే భూమి అనేది మన నీటిని కింది పొరల వరకు తీసుకెళ్తుంది. తర్వాత భూమి గుల్లబారేటట్టు చేస్తుంది. ఇలా గుల్లబారేటట్టు చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవుతుంది. అంతే కదా, ఇప్పుడు మొక్కకి వేరు అనేది ఏంటంటే ఫౌండేషన్ లాంటిది. అంటే ప్రతి బిల్డింగ్కి ఫౌండేషన్ ఎలాగా మొక్కకి వేరు వ్యవస్థ. మొక్క వేరు వ్యవస్థ ఎంత బలంగా, ఎంత లోతుగా, ఎంత విస్తారంగా పెరిగితే పైన అన్ని కొమ్మలు, కింద వేరు వ్యవస్థ సరిగ్గా పెరగకుండా భూమి గట్టిగా ఉందనుకోండి, వేరు వ్యవస్థ సరిగ్గా పెరగదు. వేరు వ్యవస్థ సరిగ్గా పెరగనప్పుడు ఏమవుతుంది, దాన్ని నిలబెట్టే కొమ్మలు కూడా తక్కువ ఉంది. తర్వాత దానికి వచ్చే కాయలు కూడా తక్కువ సంఖ్యలో, పూత కూడా తక్కువ సంఖ్యలో పోతుంది. అంటే జనరల్గా అందరూ పూత ఎక్కువ రావాలనుకుంటారు, కానీ పూత వచ్చిన పూత నిలబడాలంటే ఆ చెట్టుకి తెలుసు దాని స్టాండర్డ్ ఎంత ఉందో వేరు వ్యవస్థ. దానిని బట్టి మాత్రమే ఆ పూత అనేది నిలబడుతుంది. లేకపోతే కొంత పూత రాలిపోయి దానికి ఎంత మొయ్యగలదో అంత మనకి దిగుబడేది రావడం జరుగుతుంది. అంటే మన మెయిన్ ఎక్కడ ఉంది అంటే వేరు వ్యవస్థ మీద డిపెండ్ అయ్యింది అంటానే. అలాగే మొక్కతో బలం ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి నుంచి మనం వేసే ఫర్టిలైజర్ నుంచి. ఫర్టిలైజర్ కూడా ఎక్కడ ఉంటుంది, భూమిలో ఉంటుంది. కాబట్టి ఆ భూమిలో ఉన్నటువంటి అన్ని ఖనిజాలు, ఫర్టిలైజర్ కానీ సూక్ష్మ మూలకాలు కానీ అన్నింటినీ తీసుకొని మనకి మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతాం. చేస్తే